హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. అందరికీ నమస్కారం. సో, ఈ వీడియోలో మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ పేపర్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను మార్చ్ 6 షిఫ్ట్ 1 వీడియో చేశాను. సో, ఇది సెకండ్ వీడియో అనమాట. టోటల్ 9 పేపర్స్. సో, ఇది సెకండ్ వీడియో. అలాగే మీకు డైలీ ఒక వీడియో అనేది ఈవినింగ్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీటికి సంబంధించిన సొల్యూషన్స్ పీడీఎఫ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అవైలబుల్ ఉంటుంది. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. క్వెషన్ నంబర్ 1. If 10 cos square theta plus 7 sin square theta equal to 7, వేర్ theta అనేది ఇక్కడ theta వాల్యూ ఏమంటున్నాడు మనకి? theta వాల్యూ అనేది 0 లేదా 0 కంటే పెద్దది. 90 డిగ్రీ లేదా అంతకంటే తక్కువ. సో, అంటే 0 నుంచి 90 డిగ్రీల్లో ఉంటుందంట theta వాల్యూ. అయితే మనల్ని ఏమడుగుతున్నాడంటే sin theta ప్లస్ cos theta వాల్యూ అడుగుతున్నాడు. సో, నాకిచ్చిందేమో 10 cos square theta ప్లస్ 7 sin square theta ఈక్వల్ టు 7. ఇక్కడ నాకు θ వాల్యూ ఎంతలో ఉండాలి? θ వాల్యూ అనేది 0 నుంచి 90, 0తో కలిపి. సో, 0 అయినా అవ్వచ్చు, లేదా 90 డిగ్రీ అయినా అవ్వచ్చు, లేదా వీటి మధ్యలో అయినా అవ్వచ్చు. సో, ఇలా అన్నప్పుడు నేను ఈ వాల్యూ మొత్తం 0 తీసుకొనేదను. ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయి, ఈ sin θ వాల్యూ 1 వస్తే ఇక్కడ 7, ఇక్కడ 7 సరిపోతుందా? సో, ఇక్కడ మనకి ఎప్పుడొస్తుంది అలా? θ ఈక్వల్ టు 90 డిగ్రీ వచ్చినప్పుడొస్తుంది. సో, θ ఈక్వల్ టు 90 డిగ్రీ అయితే కాస్ θ ఎంత? 0 అవుతుంది. 10 ఇంటూ 0 0 ప్లస్ 7 ఇంటూ 1 అవుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 0 ప్లస్ 7 ఈక్వల్ టు 7. వాడిచ్చిన ఈక్వేషన్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు θ ఈక్వల్ టు 90 డిగ్రీ తీసుకుంటే ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 0. సో, టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ ఏ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. వెన్ 1/3 ఆఫ్ ఎ నంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 37. నా దగ్గర ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ నేను ఏ అనుకుంటాను. సో, ఇందులో 1/3కి నేనేం చేస్తానంటే 37 యాడ్ చేస్తాను. సో, 37 యాడ్ చేస్తే ఆ నంబర్ ఎంత అవుతుందంటే 51 అవుతుంది. అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఒరిజినల్ నంబర్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఒరిజినల్ నంబర్ ఎంత అంటున్నాడు. సో, ఒరిజినల్ నంబర్ నాకు ఇక్కడ నాకు a/3 అలాగే ఉంచుకుంటాను. ఈ 37 అటు పక్కకు పోతే 51 మైనస్ 37 14. సో, మనకిక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత అవుతుందంటే 14 ఇంటూ 3 42 అవుతుంది. సో, ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేయాలి. అంటే 4 ప్లస్ 2 ఎంతవుతుంది? 6. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. అనీషా బారోడ్ 28,260 ఫ్రమ్ హర్ ఫ్రెండ్ ఎట్ 9% పర్ యానమ్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు ఇక్కడ క్వెషన్‌లో. అలాగే ఇది టోటల్‌గా 9 మంత్స్‌కి ఇంట్రెస్ట్ అంటున్నాడు. అయితే ఇంట్రెస్ట్ ఎంత పే చేసుండాలి? సో, ఇక్కడ క్వెషన్ మనకి 28,260 దీని మీద 9% ఎన్ని నెలలు? 9 నెలలు. అంటే 9/12 అవుతుంది. ఎందుకంటే 1 ఇయర్‌కి 12 మంత్స్. 9 మంత్స్ కంటే మంత్స్ ప్రకారం తీసుకోవాల్సొచ్చిద్ది. సో, ఇక్కడ మీరు చూసారంటే ఈ 0, ఈ 0 క్యాన్సెల్ అయిపోయిద్ది. ఇక్కడ 3 టేబుల్‌లో 3 సార్లు, 3 టేబుల్‌లో 4 సార్లు. సో, ఇంకేమన్నా క్యాన్సెల్ అయ్యేయి ఉన్నాయో చూసుకుందాం. ఇంకేమన్నా క్యాన్సెల్ అయ్యాయంటే మనకిక్కడ పైన మీకు ఇక్కడ అన్నీ చూడండి. 25, 55, 20, 75 ఈ టైప్‌లో ఉన్నాయి. మీరు డివిజిబిలిటీ రూల్ ప్రకారం చూసారంటే పైన డివిజిబిలిటీ రూల్‌లో మీకు 9 ఉంది కాబట్టి 9 టేబుల్‌లో పోతుందా లేదా చెక్ చేసి 9, 5, 3, 1 ఇదొకటి 9. సో, ఇక్కడ మిగిలిందెంత 5 ఇది పోదు. ఇది 9, 10, 18. సో, ఇదంతా పోతుంది కాబట్టి ఇదొకటి పోయింది. ఇది 9, 8, 1 9, 4, 2 6 మిగిలింది 6 కాబట్టి పోదు. ఇది 9. ఇక్కడ మనకి 7, 7 14, 14, 5 19, 20. సో, ఇది పోదు. డైరెక్ట్‌గా ఆన్సర్ మనకేంటి? ఆప్షన్ సి. సో, ఇంక సాల్వ్ చేసి చూపిస్తాను మీకిక్కడ. ఇక్కడ మనకి 7 సార్లు 28, ఇదొక 0 70 సార్లు, ఇక్కడ 26 మిగిలింది. 26 అంటే మనకి 6 సార్లు ఎంత మనకి? 6 సార్లు 24 బ్యాలెన్స్ 2, 2/4 అంటే 0.5 అవుతుంది. సో, ఇక్కడ 0.5 అయితే మీరిక్కడ ఇక్కడ మనకి 0 ఉంది గదా! ఇక్కడ. సో, డివైడెడ్ బై అంటే మనకిది ఎంత అవుతుంది? 70.65 ఇంటూ 27 అవుతుంది. సో, ఇక్కడ 70.65 ఇంటూ 27 అంటే ఇక్కడ మీకు ఏముంది? 25 ఉంది. ఇక్కడ మీకేముంది? 75 ఉంది. సో, ఇవి 25 టేబుల్‌లో పోతాయి. ఇక్కడ మీకు 25 టేబుల్‌లో పోయేయి ఉన్నాయా? ఓన్లీ 5 మాత్రమే ఉంది గదా! మీరు ఆప్షన్‌లు చూసుకొని ఎక్కడ చూసినా గానీ ఓన్లీ 5 టేబుల్‌లోనే పోతుంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ 5 రావాలి. యూనిట్ డిజిట్ 5 రావాలి. అలాగే 5 టేబుల్ మాత్రమే. ఇక్కడ మనకి 2 5లు కాదు. ఒకే 5 మాత్రమే పోవాలి. అంటే ఈ 2 ఆప్షన్‌లు ఔటు. ఇక్కడ లాస్ట్‌లో 0 వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఔటు. మొత్తం కాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఇలా చేసుకోవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ 2 ట్రైన్స్ ఫ్రమ్ స్టేషన్స్ P అండ్ Q ఆర్ ఇన్ ద రేషియో 3:2 రేషియోలో 2 ట్రైన్లు లెంత్ ఉన్నాయి అంటున్నాడు. వెన్ దే రన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇవేమో ఆపోజిట్ డైరెక్షన్‌లో పోతున్నాయి అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్‌లో పోతే వాటి స్పీడ్ మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. అదే మనకి సేమ్ డైరెక్షన్‌లో అయితే మనం ఏం చేస్తాం? సేమ్ డైరెక్షన్‌లో అయితే అవి మైనస్ చేస్తాం. వాళ్ళ స్పీడ్ ఇచ్చేసాడు. ఇక్కడ స్పీడ్ ఏమిచ్చాడు మనకి? కిలోమీటర్ పర్ అవర్‌లో ఇచ్చాడు. ఇవేమో మనకి 3:2 ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్‌లో చూసారంటే మీటర్‌లో ఇచ్చాడు. ఇక్కడేమో మనకి సెకండ్స్‌లో ఇచ్చున్నాడు. సో, ఇప్పుడు మనకి సెకండ్స్‌లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్పీడ్‌ని మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 54 కిలోమీటర్ పర్ అవర్‌ని మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చుకోవాలంటే ఇంటూ 5/18 ఇది 3 సార్లు పోతుంది. అంటే ఎంత మనకి? 15 మీటర్ పర్ సెకండ్. మరి ఇది ఎంత అవుతుంది మనకి? ఇక్కడ మనకి ఇది 3 సార్లు పోతే ఇది 4 సార్లు పోతుందంటే 4 ఇంటూ 5 ఇది ఎంత అవుతుంది? 20 మీటర్ పర్ సెకండ్. ఇక మిగతా క్వెషన్ చేసేద్దాం. సో, ఇది నేనేమనుకుంటాను లెంత్ నాకెంతో తెలీదు గాబట్టి 3x, 2x అనుకుంటా. సో, 3x, 2x అంటే టోటల్ ట్రైన్ లెంత్ ఎంత అవుతుంది? మనకి అపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ ఇక్కడ 5x డివైడెడ్ బై వాళ్ళిద్దరి స్పీడ్‌లు యాడ్ చేయాలి అపోజిట్ డైరెక్షన్ కదా! మనకి 15 + 20 35. సో, ఇక్కడ మనకి డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత అవుతుంది మనకి? టైమ్. సో, టైమ్ ఎంత ఇచ్చాడు మనకి? 30 సెకండ్స్‌లో క్రాస్ అవుతుందని చెప్పారు. సో, ఈక్వల్ టు 30 సెకండ్స్. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 7 సార్లు పోతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 210. ఇక్కడ వీళ్ళ లెంత్ ఎంత మనకి? 3:2. సో, ఇది 3x ఇది 2x కదా! సో, ఇదేమో P ఇదేమో Q. మన క్వెషన్‌లో ఏమడిగాడు? ద ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ P క్రాసెస్ ఎ బ్రిడ్జ్ ఇన్ 90 సెకండ్స్. సో, ఇక్కడ మనకి P ట్రైన్ గురించి చెప్పాడు. సో, P ట్రైన్ అంటే ఇక్కడ మనకి 3x. సో, 3x అంటే ఇక్కడ 3 ఇంటూ 210 అంటే ఎంత అవుతుంది మనకి? 630 మీటర్. ఇప్పుడు 630 మీటర్ ట్రైను ఆ బ్రిడ్జ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. బ్రిడ్జ్ లెంత్ ఎంతో నాకు తెలుసా అంటే తెలీదు కదా! సో, నేనేమనుకుంటాను? y అనుకుంటాను. డివైడెడ్ బై ఇక్కడ మనకి స్పీడ్ ఎంత మనకి? ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఎంత Pది? P ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 15 ఈక్వల్ టు ఎంత మనకి? 90. సో, ఇప్పుడు y ఎంత అవుతుంది నాకు? 15 ఇంటూ 90 అంటే 1350. 1350లో నుంచి ఈ 630 తీసేయాలి. 630 తీస్తే ఎంతవుతుంది? 720 మీటర్లు. సో, ఇది బ్రిడ్జ్ లెంత్ అనమాట. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ పర్సన్ X ఇన్వెస్ట్ 12,000 ఫర్ 12 మంత్స్ అండ్ పర్సన్ Y ఇన్వెస్ట్ 18,000 బట్ విత్‌డ్రా హిస్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్టర్ 6 మంత్స్. సో, ఇక్కడ మనకి X, Y ఇచ్చాడు. X, Y ఇచ్చేసాడు. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు వీళ్ళ ప్రాఫిట్ అమౌంట్‌లు ఎప్పుడైనా సరే ఎంత అమౌంట్‌లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళతో సంబంధం లేదు. ప్రాఫిట్ ఎప్పుడైనా మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో కింద కనుక్కొని ఆ అమౌంట్ వరకే చూసుకుంటున్నాం కాబట్టి మీరు ఆ 12, 18 వీడు రూ. 12 ఇన్వెస్ట్ చేస్తే వీడు రూ. 18 ఇన్వెస్ట్ చేసినట్టు. ఇంకా సింప్లిఫై చేసుకోవాలనుకుంటే వీడు రూ. 2 ఇన్వెస్ట్ చేస్తే వీడు రూ. 3 ఇన్వెస్ట్ చేసినట్టు. వీడు ఎన్ని నెలలకి ఎక్స్ 12 నెలలకి. వై ఎన్ని నెలలకి? వై 6 నెలల వరకే విత్‌డ్రా చేశాడు. తర్వాత అమౌంట్ మొత్తం వాడేం చేశాడు? విత్‌డ్రా కొట్టేసాడు. సో, ఇది వీళ్ళ రేషియో. ఇది వీళ్ళ రేషియో అయితే ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు. సో, 4:3 రేషియో వీళ్ళది. 4:3 రేషియో అయితే టోటల్ అమౌంట్ ఎంత? 25,200. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? ఎక్స్ షేర్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఏమో 7 భాగాలు. అయితే అందులో ఎక్స్‌దెంత? 4 భాగాలు. 7 టేబుల్‌లో మీకు ఎన్ని సార్లు పోతుంది? 7 3లు 21 బ్యాలెన్స్ 42 అంటే 6 సార్లు. 2 సున్నాలు. 36 ఇంటూ 4 144. ఆప్షన్ సి మన ఆన్సర్. అలా కాకపోయినా 2 సున్నాలు 4 ఇంటూ 6 ఎంత మనకి? ఇక్కడ 4 రావాలి. ఇక్కడ 4 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. నెక్స్ట్ క్వెషన్. ఎ సిలిండ్రికల్ ప్రింటింగ్ డ్రమ్ ఆఫ్ లెంత్ 2.1 మీటర్ మేక్స్ 350 కంప్లీట్ రెవల్యూషన్స్. ఇక్కడ మనకి ఒక సిలిండర్ ఉందంటున్నాడు. ఇక్కడ మనకి సిలిండర్ ఎలా ఉంటుందంటే ఇదొక సిలిండర్. ఇప్పుడు ఈ సిలిండర్‌ని ఇలా దొర్లించుకుంటూ ఎళ్ళిపోతావు. ఇలా దొర్లించుకుంటూ ఈ లెంగ్త్‌లో ఎళ్ళిపోతా ఉంటావు నువ్వు. సో, ఇక్కడ మనకి ఈ ఏరియా ఈ పైనున్న సర్కిల్, కిందున్న సర్కిల్ కాకుండా ఈ ఏరియా మొత్తాన్ని మనం ఏమంటామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటామా? సో, ఒక రొటేషన్ కంటే మనకు 1 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి సమానం. అయితే వాడు ఇక్కడ ఏమంటున్నాడు 350 రొటేషన్‌లు అంటున్నాడు. సో, టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇంటూ 350. అయితే మనకి లెంత్ ఇచ్చేసాడు. సో, లెంత్ అంటే ఇక్కడ మనకేంటి హైట్ అవుతుందా? సో, ఇక్కడ మనకి టోటల్ ఏరియా ఇచ్చేసాడు. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మొత్తం. అయితే మనల్ని రేడియస్ కనుక్కోమంటున్నాడు. 2 పై ఆర్ హెచ్ ఇంటూ 350 కదా! సో, ఇక్కడ మనకి 2 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7
ఆర్ వాల్యూ ఎంత అంటే మనకు తెలీదు. కానీ మీరు ఆప్షన్‌లో చూసారంటే అన్నీ సెంటీమీటర్‌లో ఉన్నాయి. క్వెషన్‌లో ఏమో అన్నీ మీటర్ స్క్వేర్‌లో ఉన్నాయి. సో, అలాంటన్నప్పుడు ఏం చేయాలి? ఈ రేడియస్‌ని కూడా మీరు మార్చుకోవాల్సొచ్చిద్ది. ఇక్కడ రేడియస్ డివైడెడ్ బై 100. రేడియస్ డివైడెడ్ బై 100 ఎందుకు చేసాం? మనకి 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్లు. మరిప్పుడు సెంటీమీటర్‌లో ఉంది. మీటర్‌లోకి మార్చుకోవాలంటే డివైడెడ్ బై 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి లెంత్ ఎంత అన్నాడు మనకి? 2πr/h కదా! సో, ఇక్కడ h అంటే ఎంత మనకి? 2.1 మీటర్. 2.1 మీటర్‌ని నేను 21/10 రాసుకుంటాను. ఇది ఎన్ని రెవల్యూషన్స్? 350. అంటే 350 రౌండ్లు. సో, ఒకసారి కంటే ఒకసారి ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరిప్పుడు 350 రొటేషన్‌లు అంటే 350 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 4158 అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఇది 7 టేబుల్‌లో 50 సార్లు. ఇక్కడ మనకి ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఈ 2 క్యాన్సల్. సో, ఇప్పుడు మీరు ఇవన్నీ క్యాన్సల్ చేసేదానికి బదులు ఇంకా సింపుల్‌గా చేసుకోవాలి. ఇంకా సింపుల్‌గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి 4159. సో, ఇది మనకి 9, ఇది మనకు 9 అంటే ఇది డివిజిబిలిటీ రూల్ 9 అవుతుందా? మరిక్కడ మనకి 6 కూడా ఏమవ్వాలి? ఇక్కడ 6లో మనకు 9తో పోయేయి ఏమున్నాయి? ఏమీ లేవు. సో, ఇక్కడ మనకి 6 ఏమవుతుందంటే 9తో పోయేటట్టు రావాలి. సో, ఇక్కడ మనకి ఆప్షన్ సి పాసిబుల్ అవుతుంది. చెక్ చేద్దాం మనం. ఇక్కడ మనకి డైరెక్ట్‌గా ఇక్కడ మనకి 3 టేబుల్‌లో కూడా పోయేదుంది కాబట్టి ఇక్కడ 60 కూడా పాసిబుల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్‌గా చెక్ చేయడానికి అవ్వదు. ఇక్కడ మనకి 21 టేబుల్‌లో 21 1 టైమ్స్ ఇక్కడ బ్యాలెన్స్ 20 ఇక్కడ 205. సో, 205 అంటే 9 టైమ్స్ 189. సో, ఇక్కడ మనకు 205లో 190, 205లో 189 తీసేయాలి. అప్పుడు ఇది ఎంత మనకి? 11 + 5 16 168 అంటే 8 సార్లు పోతుంది. 22 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 9 సార్లు పోతుంది. సో, R వాల్యూ ఎంత అవుతుందంటే 90 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ఎ బుక్ కాస్ట్ 300 అండ్ ఇట్స్ ప్రైస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5%. బుక్ ఏమో రూ. 300 ఖర్చు పడింది అంటున్నాడు. అయితే దాని ప్రైస్ ఏమో 5% పెంచాడంట. అయితే హౌ మచ్ ద న్యూ ప్రైస్ ఆఫ్ ది బుక్ ఆఫ్టర్ ఇంక్రీజ్ ఈస్ మోర్ దెన్ ఒరిజినల్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ కంటే కొత్త ప్రైస్ ఎంత ఎక్కువ ఉంటది అంటున్నాడు. 5% ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే ఇంతకు ముందు మీద 5% కదా పెంచిందాడు. 300 మీద 5% అంటే ఎంత అవుతుంది? రూ. 15. ఆప్షన్ ఏ మన ఆన్సర్. డైరెక్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. వన్ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 20 మినిట్స్ వైల్ అనదర్ కెన్ ఎంప్టీ. ఒకటేమో ఫిల్ చేస్తుందంటున్నాడు. ఒకటేమో ఎంప్టీ చేస్తుందంటున్నాడు. ఫిల్ చేసేదేమో 20 నిమిషాలు. ఎంప్టీ చేసేదేమో 45 నిమిషాలు. ఇప్పు ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఆపరేటెడ్ టుగెదర్ ఆన్ ఎంప్టీ ట్యాంక్. సో, ఎంప్టీ ట్యాంక్ మీద వీళ్ళిద్దరూ వర్క్ చేస్తే ఎంత టైంలో 1/4 భాగాన్ని నింపుతారు? అది వాడు అడుగుతుంది. సో, ఇప్పుడు ఒకటేమో 20 నిమిషాలు. ఎంప్టీ చేసేదేమో 45 నిమిషాలు. ఇప్పుడు రెండిటికి ఎల్సీఎం తీసుకుంటే 45లో పోదు. 45కి డబల్ చేస్తా 90. 90లో 20 టేబుల్‌లో పోదు. ఇప్పుడు 90కి డబల్ చేస్తా 180 పోతుందంటే పోతుంది. ఇక్కడ 4 వర్క్స్ చేస్తే ఇక్కడ మనకెంత? 9 వర్క్స్ చేస్తున్నట్టు. సో, టోటల్ వర్క్ 180. అయితే వీళ్ళేమంటున్నాడు ఇది ఎంప్టీ చేస్తుందంటే మైనస్. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే ఎంత వర్క్ చేస్తారంటే 5 వర్క్స్ చేస్తారు. ఎందుకంటే వీడు మైనస్ వర్క్. ఎందుకంటే వీడేం చేస్తున్నాడు? ఎంప్టీ చేస్తున్నాడు. వీడు 9 నింపితే వీడు 4 ఎంప్టీ చేస్తున్నాడు. సో, ఇప్పుడు వీడేం అడుగుతున్నాడు? ఇందులో 4 ఇక్కడ మనకి 180లో 1/4 వంతు. దీన్ని వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత చేస్తారు? 5 వర్క్స్ చేస్తారు. ఇక్కడ 4 టేబుల్‌లో ఇది 30. 4 టేబుల్‌లో 4 సార్లు 16 బ్యాలెన్స్ 20 అంటే 5 సార్లు. ఇక్కడ 5 టేబుల్‌లో ఎన్ని సార్లు? 9 సార్లు. సో, ఎంత టైం పడుతుంది మనకి? 9 పడుతుందనమాట. అంటే 9 నిమిషాలు. ఇక్కడ క్వెషన్‌లో మనకు అన్ని నిమిషాలు కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. సింప్లిఫికేషన్‌లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్‌లొచ్చినప్పుడు మీరెలా సాల్వ్ చేస్తారంటే, ఇక్కడ మనకి క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి గదా! సో, క్లోజ్డ్ బ్రాకెట్స్ ఫస్ట్ సాల్వ్ చేయాలి. తర్వాత రిమైనింగ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి ప్రొసీడ్ అవుతాం. సో, ఇక్కడ మనకి ఈ టోటల్ వాల్యూ మొత్తం సెపరేట్‌గా ఉంది కాబట్టి ఈ టోటల్ వాల్యూ చేస్తాను నేను. ఇక్కడ మనకి 8 ఇంటూ 2 16. 16 మైనస్ 6 ఎంత మనకి? 10. ఇక్కడ మనకి 3 ఇంటూ 2 6. 6 ప్లస్ 6 ఎంత మనకి? 12. ఇక్కడ మనకి 40. సో, 40 మైనస్ 12 ప్లస్ 10 ఎంతవుతుంది మనకి? ఇది 38 అవుతుందా? సో, ఈ టోటల్ వాల్యూ ఎంతయింది మనకి? 38 అయింది. అయితే ఇప్పుడు ఈ బ్రాకెట్స్ మొత్తం సెపరేట్‌గా చేద్దాం. సో, ఈ వాల్యూ ఎంత అంటే 9. ఇక్కడ మనకి ఈ బ్రాకెట్స్ వాల్యూ ఎంత అంటే 3. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ అయిపోయింది. ఈ బ్రాకెట్స్ వాల్యూ చేయాలి. సో, ఇక్కడ 3 బ్రాకెట్స్ ఉన్నాయి. ఒకటయిపోయింది. ఇప్పుడు రెండోది చేద్దాం.
సో ఇక్కడ 2 ఇంటూ 3 అంటే ఎంత మనకి 6. 6 ప్లస్ 3 ఎంత 9. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 9. ఇప్పుడు ఈ కంప్లీట్ బ్రాకెట్స్ మొత్తం చేద్దాం. సో ఇది ఎంత అవుతుంది 36 ప్లస్ 4 ఇంటూ 9. సో 36 ప్లస్ 4 ఇంటూ 9 అంటే ఇది 36 ఇది 36. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 72 అవుతుందా అంటే 72 అవుతుంది. సో ఇప్పుడు మిగిలింది ఎంత ఇక్కడ 72 ఇక్కడ డివైడెడ్ బై 9 ప్లస్ 38. 72 డివైడెడ్ బై 9 అంటే ఎంత అవుతుంది మనకి 8 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 8 ప్లస్ 38 8 ప్లస్ 38 అంటే ఎంత అవుతుంది 46. ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. సో ఎప్పుడైనా సరే సెపరేట్‌గా చేసుకుంటేనే మీకు ఎగ్జామ్‌లో ఈజీగా అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఇచ్చేసాడు. మనల్ని x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అడుగు కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మీకు ఏమవుతుంది డైరెక్ట్‌గా దీనికి స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ వస్తుందని తెలిసినప్పుడు సో ఇక్కడ మీకు a ప్లస్ b హోల్ స్క్వేర్ చేశారనుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ మైనస్ 2 వస్తుంది. ఎలా నీకు తెలుసు అంటే ఇక్కడ మనకి x ప్లస్ 1/x ఉందనుకోండి. దీనికి స్క్వేర్ చేశారు. దీనికి స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఇప్పుడు 2 ఇంటూ x ఇంటూ 1/x అంటే x క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. ఇక్కడ మన క్వెషన్‌లో ఏమి అడిగాడు ఈ వాల్యూ కావాలన్నాడు. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ కావాలనుకుంటే మీకేమవుతుంది అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 అవుతుందా? అదే చేసేది ఇక్కడ. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 16 స్క్వేర్ మైనస్ 2 అంటే ఎంత 256 మైనస్ 2 254. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. A student scored 84% of maximum marks in an exam and passed by 62 marks. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే 84% మార్కులు స్కోర్ చేశాడంట. పాస్ మార్కుల కంటే ఒక 62 మార్కులు ఎక్స్ట్రా స్కోర్ చేశాడు అంటున్నాడు. బట్ వెన్ హీ స్కోర్డ్ 45%, వాడు ఇప్పుడు 45% స్కోర్ చేస్తే ఫెయిల్డ్ బై 35.5 మార్క్స్. సో ఇక్కడ మనకి పాస్డ్ బై 62 మార్క్స్ అంటే పాస్ మార్కుల కంటే 62 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇక్కడ మనకి ఫెయిల్ ఎంత అయినాడు 35.5 మార్కులు తక్కువ తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు నేను ఈ 84% మార్కుల్లో నుంచి 84% మార్కుల్లో నుంచి 62 తీస్తే ఎంత అవుతుంది పాస్ మార్కులు అవుతుందా? అలాగే ఈ 45%కి 35 మార్కులు 35.5 మార్కులు యాడ్ చేశాననుకోండి. ఇదేమవుతుంది ఇది కూడా పాస్ మార్క్ అవుతుందా? ఎందుకంటే వీడు ఫెయిల్ అయింది ఎంత 35.5 మరి దీనికి మార్కులు కలిపితే పాస్ అయిపోయినట్టే కదా! సో 2 పాస్ మార్కులు అవుతుందా? ఈ 45 ఇటుకు తీసుకోరండి. 84లో 45 తీస్తే ఎంత అవుతుంది 39%. ఈ -62 అటుపోతే ఎంత అవుతుంది మనకి 97.5. ఇక్కడ మనకి 13 టేబుల్‌లో 3 సార్లు, ఇక్కడ 13 టేబుల్‌లో 7 సార్లు 91 బ్యాలెన్స్ 65. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి సో ఇక్కడ 0.5. ఇక్కడ 3 టేబుల్‌లో డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. 25 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక వాల్యూ పెట్టండి. అంటే 1% వాల్యూ ఎంత అవుతుందంటే 2.5 మార్కులకు సమానం అవుతుంది. మరిప్పుడు 100% ఎంత అవుతుంది? 100% ఎంత అవుతుందంటే ఇంటూ 100 చేస్తే 250 మార్క్స్. సో ఇది టోటల్ ఎంత మనకి 100% మార్కులు కాబట్టి మాక్సిమం మార్క్స్ ఎంత అని అడిగాడు. సో మాక్సిమం మార్క్స్ ఎంత అవుతుంది 250. ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ డస్ నాట్ హ్యావ్ ఎగ్జాక్ట్‌లీ 4 డిస్టింక్ట్ పాజిటివ్ డివిజర్స్. సో ఇప్పుడు ఈ నంబర్‌లకి 4 నంబర్‌లతో పోయే ఉన్నాయా లేదా అయి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పీక్యూ ఉంది. పీక్యూ ఫర్ ప్రైమ్ పి. ఇప్పుడు పీక్యూ నంబరు ఏ నంబర్‌లతో పోతుంది మనకి 1తో పోతుందంటే పోతుంది. పీతో పోతుందంటే పోతుంది. ఇప్పుడు పీ స్క్వేర్‌తో డివైడ్ అవుతుందంటే పీ స్క్వేర్‌తో పోతుంది. పీ క్యూబ్‌తో పోతుందంటే పీ క్యూబ్‌తో పోతుంది. పీ క్యూబ్ డివైడెడ్ బై పీ స్క్వేర్ చేశారంటే పీ మిగులుతుంది. ఇక్కడ డివైడెడ్ బై 1 చేశారనుకోండి పీ క్యూబ్ వస్తుంది. ఇక్కడ డివైడెడ్ బై పీ చేస్తే పీ స్క్వేర్ వస్తుంది. సారా మీ ఈ వాల్యూలన్నీ వస్తాయి. మరి ఇప్పుడు దీనికి ఎలాగొచ్చిందంటే క్యూ కూడా సేమ్ వస్తాయి. సో ఈ 2 ఆప్షన్‌లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ పీ ఇంటూ క్యూ ఫర్ డిస్టింక్ట్ ప్రైమ్ నంబర్స్ పీ అండ్ క్యూ. సో ఇప్పుడు మనకి పీక్యూ ఉంది. దీనికి ఏమంటున్నాడు మనకి పీ అండ్ క్యూ తీసుకోమంటున్నాడు. సో పీ అండ్ క్యూ తీసుకుంటే ఇప్పుడు నేను 1తో పోతుందా అంటే పోతుంది. పీతో పోతుందా అంటే పోతుంది. క్యూతో పోతుందా అంటే పోతుంది. మరి ఇక్కడ పీ అండ్ క్యూ అంటే పీ క్యూతో కూడా పోతుందా అంటే పీ క్యూతో కూడా పోతుంది. ఇక్కడ 4 వాల్యూలు వచ్చినాయి. సో పీ మరియు క్యూ ఈ 2 తీసుకొని చేయమంటున్నాడు. ఇప్పుడు మిగిలింది ఎంత పీ స్క్వేర్. ఇప్పుడు పీ స్క్వేర్ అనే వాల్యూ పీతో చేయాలంటున్నాడు. సో ఫర్ ప్రైమ్ పీ
ఇక్కడ పి అనేది 1తో పోతుంది, పితో పోతుంది, పి స్క్వేర్‌తో పోతుంది. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 3 వాల్యూలే వచ్చినాయి. సో, ఇక్కడ మనకి 4 వాల్యూలు కావాలన్నాడు. వాడేమడిగాడు? 4 డివిజర్లు కావాలన్నాడు. ఇక్కడ మనకిది 3 వాల్యూలు మాత్రమే వస్తుంది. సో, ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. మీరిలా పీలు, క్యూలతోటే మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉందనుకుంటే 2, 3 తీసుకొని చేయొచ్చు. వాల్యూలు 2, 3 ఏదో ఒక ప్రైమ్ నంబర్‌లో 2 ప్రైమ్ నంబర్‌లు తీసుకొని చేసేయండి. కానీ ఇది కాలిక్యులేషన్ ఎక్కువొస్తుంది. మీకు చూడగానే ఇది సింపుల్‌గా పీ స్క్వేర్ మీదకే మీ కన్నెళ్ళిపోవాలనమాట ఎగ్జామ్‌లో. నెక్స్ట్ క్వెషన్. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఇచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అడిగాడు. ఇక్కడ మనకి కాంపోనెంట్, డివిడెండ్ చేసుకొని ఎక్స్ వాల్యూ, వై వాల్యూ చేసుకుంటే ఇక్కడ మనకి √5 + 2 డివైడెడ్ బై √5 - 2. ఇక్కడ కాంపోనెంట్, డివిడెండ్ చేస్తే ఇక్కడ √5 + 2 డివైడెడ్ బై √5 + 2 అవుతుందా? ఇక్కడ మనకి ఇక్కడ మనకెప్పుడైనా సరే ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బిలో ఉందనుకుంటే కాంపోనెంట్, డివిడెండ్ చేస్తే ఏం చేస్తాం? ఇక్కడ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి చేస్తాం. అదే ఫాలో అవుతున్నా ఇక్కడ కూడా. ఇక్కడ మనకు పైనది ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. సో, స్క్వేర్ అంటే √5కి స్క్వేర్ చేస్తే 5, 2కి స్క్వేర్ చేస్తే 4. ఇప్పుడు 2ab అంటే 2 × 2 4. ఇక్కడ 4√5 అవుతుంది. మరి ఇక్కడ కింద వాల్యూ ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 5 - 4. ఈ వాల్యూ 1 అవుతుంది. సో, ఈ టోటల్ వాల్యూ ఎంత అంటే 9 + 4√5. సో, ఇప్పుడు నాకు ఈ వాల్యూ వచ్చేసింది. ఎంత? ఎక్స్ వాల్యూ అనేది 9 + 4√5. మరి ఇప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది? సో, దీనికి దానికి డిఫరెన్స్ ఏముంది మనకి? ఇక్కడ మనకి ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి ఉంటే ఇక్కడ సో, ఇక్కడ ఇది ఈ వాల్యూ ఏం తీసుకుంటారంటే √5 - 2 డివైడెడ్ బై ఇక్కడ √5 + 2 తీసుకోండి. ఇక్కడ మనకి 9 + 4√5 వస్తే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే మీకు 9 - 4√5 అవుతుంది. ఎందుకంటే సేమ్ వాల్యూలే మీకు ప్లస్, మైనస్ చేంజ్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు √5 - 2 డివైడెడ్ బై √5 + 2 కదా! సో, ఇక్కడ ఏమవుతుందంటే మీకు న్యూమరేటర్‌లో ఇలా వస్తుంది. కింద వాల్యూ సేమే వస్తుంది. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అంటే కింద వాల్యూ సేమ్ వస్తుంది. పైన వాల్యూ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 + 4. ఇక్కడ మనకి +4√5 వచ్చింది కదా! ఇక్కడ ఏమవుతుంది మనకి -4√5 వస్తుంది. సో, 9 - 4√5 ఇంతే అనమాట. ఇప్పుడు ఏ, బి అంటే మనకి ఎక్స్, వై. ఎక్స్ వచ్చింది, వై వచ్చింది. సో, ఇప్పుడు ఎక్స్, వై వాల్యూలు వచ్చేసినియి. అయితే వాడేమంటున్నాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఇది మనకి 9 + 4√5 హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 4√5 హోల్ స్క్వేర్ లాగుంది. సో, మీరు క్వెషన్‌లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగుంది. అనేటప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది? 2 × ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందా? డైరెక్ట్‌గా చేసేయొచ్చు. అప్పుడు 2 × 9 స్క్వేర్ అంటే 81. ఇక్కడ మనకి ఇది స్క్వేర్ చేశారంటే 4 స్క్వేర్ అంటే 16. √5 స్క్వేర్ అంటే 5. సో, 16 × 5 80 అవుతుంది. సో, ఈ వాల్యూ ఎంత మనకి? ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 160. 1 × 2 322. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బాండ్ అండ్ వైఫ్ అట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ వాస్ 28 ఇయర్స్. సో, ఇప్పుడు మనకి మ్యారేజ్ ఏజ్ వాళ్ళకి మ్యారేజ్ అప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అవుతుంది అంటున్నాడు? యావరేజ్ ఏజ్ అన్నట్టున్నాడు. యావరేజ్ ఏజ్ అంటే ఇద్దరిదే కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే మీకు 28 వచ్చిందన్నాడు. టోటల్ అయితే ఎంత అవుతుంది? 28 × 2 56 ఇయర్స్ అవుతుందా? హస్బాండ్ ప్లస్ వైఫ్‌ది. ఎంత అవుతుంది మనకి? 56 ఇయర్స్ అవుతుంది. దర్ డాటర్ వాస్ బోర్న్ ఆఫ్టర్ 2 ఇయర్స్. సో, ఇక్కడ మనకి మ్యారేజ్ అయిన ఒక 2 ఇయర్స్‌కి వాళ్ళ పాప పుట్టిందంటున్నారు. 2 ఇయర్స్ తర్వాత పుట్టినా గాని వాళ్ళ పాప ఏజ్ ఎంత అవుతుంది? 0నే కదా! అప్పుడే కదా పుట్టింది. సో, ఇప్పుడు మనకి వీళ్ళిద్దరి ఏజ్ ఎంత అవుతుంది? పాప పుట్టిన తర్వాత అంటే 60 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే చెరో 2 సంవత్సరాలు పెరిగుండిద్ది. నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి? ద ప్రెజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ 3 ఫ్యామిలీ. సో, ప్రెజెంట్ వాళ్ళ యావరేజ్ ఏజ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి 24 అంటున్నాడు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడి నుంచి ఎంతో తెలీదా నాకు తెలుసు. ఇక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలకో నాకు తెలుసా అంటే తెలీదు. కానీ ఇప్పుడు వాడేం చెప్తున్నాడంటే వీళ్ళ ముగ్గురిది హస్బెండ్, వైఫ్ ప్లస్ వాళ్ళ కిడ్‌ది మొత్తం కలిపితే యావరేజ్ ఎంత అంటున్నాడు? 24.
ముగ్గురిది యావరేజ్ 24 అయితే ముగ్గురిది టోటల్ ఎంత అవుతుంది? 24 ఇంటూ 3 72 సంవత్సరాలు అవుతుంది. సో, ఇక్కడ యావరేజ్ మనకి ఓవరాల్ ఏజ్ ఎంత పెరిగింది? 12 సంవత్సరాలు పెరిగింది. ఇక్కడ 0 మీకు కే పెట్టుకున్నా గానీ, ఈ కే వాల్యూ అప్పుడే పుట్టింది కాబట్టి 0 అవుతుంది. సో, ఇక్కడ మనకి ఎన్ని 12 పెరిగింది. టోటల్ 60 సంవత్సరాలు ఉండేది 12 సంవత్సరాలు పెరిగింది. ఎంత మీద? ముగ్గురు మీద. సో, ముగ్గురు మీద పెరిగిందంటే డివైడెడ్ బై 3 ఒక్కొక్కళ్ళకి 4 సంవత్సరాలు పెరిగినట్టు. అంటే వాళ్ళకి పాప పుట్టిన తర్వాత నుంచి 4 సంవత్సరాలకి. ఇది ప్రెజెంట్. ఇది ప్రెజెంట్ మనకి. అయితే వాడేమడుగుతున్నాడు? హౌ మెనీ ఇయర్స్ అగో ఫ్రమ్ నౌ డిడ్ ద కపుల్ గెట్ మ్యారీడ్? సో, ఇప్పుడు మనకి ప్రస్తుతం నుంచి ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకి మ్యారేజ్ అయింది. 4 సంవత్సరాల క్రితం వాళ్ళకి పాప పుట్టింది. ఇంకో 2 సంవత్సరాల క్రితం పోతే వాళ్ళకి పెళ్లయింది. టోటల్ ఎన్ని? 6 సంవత్సరాల క్రితం అనమాట. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 9 సెంటీమీటర్ స్క్వేర్. సో, ఏరియా ఇచ్చేసాడు. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ 9 అయితే ఏ వాల్యూ ఎంత? 3. ఇట్స్ పెరిమీటర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్ అంటున్నాడు. సో, రెగ్యులర్ హెక్సాగాన్ అంటే మీకెలా ఉంటుంది? సో, రెగ్యులర్ హెక్సాగాన్ అంటే మీకిలా ఉంటుందనమాట. ఇప్పుడు మీకు ఇలా ఉంటే ఇవన్నీ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? పెరిమీటర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్. సో, ఇక్కడ మనకి పెరిమీటర్ ఎంత అవుతుంది ఫార్ములా? 4a కదా! ఇది 4a. ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 సైడ్‌లు. 6a అవుతుంది ఇక్కడ. ఇక్కడ నాకు ఈ ఏ వాల్యూ ఎంత తెలుసా అంటే తెలుసు. ఎంత? 3. సో, ఇక్కడ నేను ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 రాసుకుంటాను. ఇది ఎన్ని సార్లు పోతుంది? 4 ఇంటూ 3 అంటే 12. 2 సార్లు పోతుంది. అంటే వీటి సైడ్ ఎంత? 2. మనల్ని ఏమడుగుతున్నాడు? ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. దేనిది? హెక్సాగాన్‌ది. ఇవన్నీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ 2, ఇక్కడ 2 కూడా వస్తుంది. అన్ని సైడ్‌లు 2 వస్తుంది. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. సో, ఇక్కడ మనకి 6 ఇంటూ 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో, 6 ఇంటూ √3 డివైడెడ్ బై 4 ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే సైడ్ ఎంత మనకి? 2. అంటే 2 స్క్వేర్ అవుతుందా? 2 స్క్వేర్ అంటే 4. ఈ 4 క్యాన్సెల్. 6√3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. క్రింది వాటిలో త్రిభుజం యొక్క ధర్మం కానిది ఏంటిది? సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్? సో, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్. సో, టోటల్ చేస్తే 3 యాంగిల్స్ 180 డిగ్రీ అంటున్నాడు. సో, కరెక్టా అంటే కరెక్టే ఇది. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ డిఫైన్డ్ యాస్ 1/3 ఇంటూ బేస్ ఇంటూ లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్. సో, ఇక్కడ మనకి బేస్ కరెక్టు. లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అంటే హైటు ఇది కరెక్టు. కానీ ఇక్కడ 1/3 ఇచ్చాడు. 1/3 అనేది రాంగ్. మనకెంత రావాలి? 1/2 రావాలి. సో, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో, ఇక్కడ మనకేమవుతుందంటే ఇక్కడ మనకి సెకండ్ ఇది రాంగ్ అవుతుంది. వాడు అడిగిందేంటి మనకి? ఈస్ నాట్ అన్నాడు. సో, కింది వాటిల్లో ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏది కాదంటున్నాడు. సో, ఇక్కడ మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వెషన్. 3 వర్కర్స్ ఏబీసీ కెన్ ఫినిష్ ఎ జాబ్ ఇన్ 10, 15, 20 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఏ అండ్ బి స్టార్ట్ ఆఫ్టర్ 2 అవర్స్ సి జాయిన్స్ అండ్ దే ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. సో, ఇప్పుడు ఫస్ట్ ఏ అండ్ బి స్టార్ట్ చేస్తారు. ఒక 2 గంటల తర్వాత సి జాయిన్ అవుతాడంట. ఇన్ టీ మోర్ అవర్స్. సో, ఇప్పుడు మనకి సి జాయిన్ అయిన తర్వాత రిమైనింగ్ వర్క్‌ని టీ మోర్ అవర్స్‌లో కంప్లీట్ చేస్తారు. అయితే వాల్యూ ఆఫ్ టీ ఎంత అని అడుగుతున్నాడు. మనల్నేమో రౌండ్ ఆఫ్ చేయమంటున్నాడు నియరెస్ట్ ఇంటీజర్‌కి. సో, ఇక్కడ ఏబీసీ. ఇక్కడ మనకెంత? 10, 15, 20. ఇప్పుడు మనకి ఎల్‌సీఎం చేస్తే ఎంతవుతుంది? 60. ఇక్కడ 6, ఇక్కడ 4, ఇక్కడ 3. ఫస్ట్ 2 అవర్స్ ఎవరు వర్క్ చేశారు? ఏబీ. సో, ఇప్పుడు మనకి 2 ఇంటూ ఏబీ ఎంత? 6 + 4 10 వర్క్స్ చేసినట్టు. అంటే 20 వర్క్స్. మిగిలిందెంత? 40 వర్క్స్. ఈ 40 వర్క్స్ ఎవరు చేస్తారు? ఇప్పుడు 2 గంటల తర్వాత సి జాయిన్ అయ్యాడు. అంటే వీళ్ళు ముగ్గురు కలిపి ఎంత? 6, 4, 10. 6, 4, 10. ఇక్కడ ఒక 3 13. ఇక్కడ మనకి 3 సార్లు ఎంత? 39. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత మిగులుతుందంటే 1 మిగులుతుంది. సో, 3 1/13 మీకు రౌండ్ ఆఫ్ చేసుకున్నారంటే దగ్గరలో నంబర్ వచ్చేది ఆప్షన్ డి మాత్రమే అనమాట. సో, 3.01 అలా వస్తుంది మీకు. వీడేం చెప్పాడు? మీకు రౌండ్ ఆఫ్ చేయమన్నాడు నియర్ బై ఉన్న వాల్యూకి. సో, 3 అవర్స్‌లో అయిపోతుంది. నెక్స్ట్ క్వెషన్. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ యీల్డ్ 720 యాస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 ఇయర్స్ అట్ 5%? 2 సంవత్సరాలు 5% అంటున్నాడు. టోటల్ ఎంత? 10%.
ఇక్కడ మనకి సమ్ ఆఫ్ మనీ విల్ ఈల్డ్ 720 సింపుల్ ఇంట్రెస్ట్. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఇది ఎంత అంటున్నాడు? ఈ 10% అనేది 720 అంటున్నాడు. 10% 720 అయితే అసలెంత? 100%. సో, 100% ఎంత అవుతుందంటే 7,200. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా? సో, ఇక్కడ క్వెషన్‌లో ఒక చిన్న మిస్టేక్ ఉంది మనకి. ఈ వాల్యూని 55 తీసుకోండి. సో, ఈ వాల్యూ 55 తీసుకోండి. ఇక్కడ మనకి క్వెషన్‌లో 55 ఎన్ని సార్లు వచ్చింది? 1, 2, 3, 4. సో, టోటల్ 4 సార్లు వచ్చింది. 44 1, 2, 3. సో, 44 3 సార్లు వచ్చింది. 54. సో, 54 ఏమో మనకి ఇక్కడ 1. సో, 54 ఒకసారి వచ్చింది. 45. సో, 45 ఇక్కడ 1, 2. సో, ఇక్కడ 45 2 సార్లు. సో, ఎక్కువ సార్లు రిపీట్ అయిన నంబర్ ఏందంటే ఆప్షన్ ఏ 55. సో, వాడు అడిగిందేంటి క్వెషన్‌లో మోడ్ అడిగాడు. ఎక్కువ సార్లు రిపీట్ అయిన నంబర్. నెక్స్ట్ క్వెషన్. సింప్లిఫై చేయమంటున్నాడు. సో, ఇప్పుడు సింప్లిఫై చేయమన్నప్పుడు ఇక్కడ 5/6 + 1/3 క్రాస్ మల్టిప్లై చెయ్యొద్దు. ఇక్కడ 1/3 అంటే ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 5/6 ప్లస్ ఇది ఇక్కడ ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేస్తే 2/6 అవుతుందా ఇది? ఇక్కడ మనకి 2/6 వస్తుందంటే 5/6 + 2/6 అంటే 7/6 అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ 3/10 కింద రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. ఇక్కడ 3/2 చేస్తే ఇక్కడ 3/10 వస్తుంది కదా! ఇక్కడ డివైడెడ్ బై 5 ఉంది. ఈ రెండిటికి ఎల్సిఎం 10 కాబట్టి ఇక్కడ కూడా నేనేం చేస్తాను ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేస్తే కింద ఇదేమవుతుంది 10 అవుతుంది. పైన ఏమవుతుంది 4. సో, ఇక్కడ నాకు కింద ఎల్సిఎం 2 సమానమే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది నాకు? ఇక్కడ 4 అవుతుంది. 4 + 3 7 డివైడెడ్ బై 10. ఇక్కడ మనకి డివైడెడ్ బైలో ఉంది. మల్టిప్లై చేస్తే 10 డివైడెడ్ బై 7 అవుతుంది. ఇక్కడ నేనేం చేశాను 2/5 ఉంది. 2/5 అంటే 4/10గా కూడా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. 4/10 ప్లస్ 3/10 అంటే 7/10 అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై ఉంది. సో, నేనేం చేశాను మల్టిప్లై కింద మార్చుకుంటే రివర్స్ అవుతుంది. ఇంటూ 0.5. 0.5 అంటే ఒకటి మీరు 5/10 రాసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇలాగే రాసుకోండి 5/10 కింద. ప్లస్ 5 డివైడెడ్ బై 6. 10, 10 క్యాన్సల్. 7, 7 క్యాన్సల్. ఇక్కడ 5/6 ఇక్కడేమో 5/6. 5/6, 5/6 అంటే 10/6 అవుతుందా? ఎందుకంటే కింద రెండిటికి సేమ్ కాబట్టి డివైడెడ్ బై 6. పైన 5 + 5 అంటే 10. 2 టేబుల్‌లో క్యాన్సల్ చేస్తే 5 డివైడెడ్ బై 3. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 14 ఇయర్స్ ఫ్రమ్ నౌ. సో, ఇక్కడ 14 సంవత్సరాలు ప్రస్తుతం నుంచి అయితే ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఏజెస్ విల్ బి ట్వైస్ ద సమ్ ఆఫ్ దేర్ కరెంట్ ఏజెస్. సో, ఇప్పుడు నాకు ఏ అలాగే బి వీళ్ళ ఏజ్ ఎంతో తెలీదు. నేను ఎక్స్ అనుకుంటాను. అయితే ఇప్పుడు వీళ్ళకి ఒక 14 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. సో, 14 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఏజ్ ఏ ప్లస్ బిది ఎంత అవుతుంది అంటున్నాడంటే డబుల్ అవుతుంది అంటున్నాడు. ప్రీవియస్ దానికంటే ప్రీవియస్‌ది ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుంది? 2x అవుతుందా? సో, 14 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఏజ్ డబుల్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి ఏజ్ అంటే ఎంత పెరిగుండిద్ది? ఏది ఒక 14 సంవత్సరాలు పెరిగుండిద్ది. బిది ఒక 14 సంవత్సరాలు పెరిగుండిద్ది. వీటి రెండిటి మధ్య వ్యత్యాసం ఎంత అంటే ఎక్స్. వీళ్ళిద్దరి ఏజ్ ఎంత పెరిగుండిద్ది? 14, 14 అంటే 28 పెరిగుండిద్ది. సో, నాకు ఇక్కడ డైరెక్ట్‌గా వాల్యూ వచ్చేసింది. వీళ్ళిద్దరి ఏజ్ ఎంత? 28. వాడేమడుగుతున్నాడు? ఏ ఈస్ కరెంట్‌లీ 8 ఇయర్స్ ఓల్డర్ దెన్ బి. సో, ఇప్పుడు ఏ ఏజ్ ఎంత అవుతుందంటే 8 ఇయర్స్ ఓల్డర్ దెన్ బి అంటే 8 ప్లస్ బి అవుతుంది. వాట్ ఈస్ ఏస్ ప్రెజెంట్ ఏజ్? సో, ఏ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది? 28. నాకు ఏ మైనస్ బి వాల్యూ ఎంత? 8. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 2a. సో, 2a ఎంత? 36. మరి ఏ వాల్యూ ఎంత అంటే 18. ఆప్షన్ సి మన ఆన్సర్. సో, ప్రెజెంట్ ఏజ్ ఎంత మనకి? 18. 14 సంవత్సరాల తర్వాత అన్నాడు. ప్రస్తుతం కాదిది. ప్రస్తుత ఏజ్ ఎంత? ఎక్స్. Anusha starts a business with 55,000 and after 7 months మినాల్ జాయిన్స్ అనూష యాస్ హర్ పార్ట్నర్. సో, ఇప్పుడు మనకి అనూష అలాగే మినాల్. అనూష ఎంత అంటే 55,000 బితో బిజినెస్ స్టార్ట్ చేసింది. అండ్ ఆఫ్టర్ 7 మంత్స్ 7 నెలల తర్వాత మినాల్ జాయిన్ అయిందంట. సో, మినాల్ జాయిన్స్ అనూష యాస్ హర్ పార్ట్నర్. ఆఫ్టర్ ఇయర్ ద ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ ఇన్ ద రేషియో 8:3. వాడే డైరెక్ట్‌గా ఇచ్చేసాడు ప్రాఫిట్ రేషియో.
సో, మనం నార్మల్‌గా అయితే ఇక్కడ కాలిక్యులేట్ చేసిన తర్వాత మనకిక్కడ వస్తుంది 8:3 రేషియో. వాడే డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. ఇక్కడ వాడే డైరెక్ట్‌గా ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నాడంటే, మినాల్ ఎంత పెట్టుబడి పెట్టిందని అడుగుతున్నాడు. సో, ఇక్కడ మనకి అనూష టోటల్ 1 ఇయర్ మొత్తం ఉన్నిందంటే 12 నెలలు. ఈ రేషియో ఇక్కడ మనకి మినాల్ ఎంత అమౌంట్ పెట్టిందో తెలీదు. సో, నేనేమనుకుంటాను ఎక్స్ అనుకుంటాను. ఎన్ని నెలలకి? మొదటి 7 నెలల వరకు ఏం పెట్టుబడి పెట్టలేదు. ఆఫ్టర్ 7 మంత్స్ టోటల్ ఒక సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల్లో 7 నెలలు అయిపోయిన తర్వాత వచ్చింది. అంటే మనకి 5 నెలలు పెట్టుబడి పెట్టినట్టు. ఈ 5 క్యాన్సెల్ అయితే 11,000. ఇక్కడ 5 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే 11,000. అంటే ఈ 8 భాగాల అమౌంట్ ఎంతవుతుంది? 12 ఇంటూ 11 అంటే 132. అక్కడ పక్కన 3 సున్నాలు. ఇప్పుడు మనకి ఇంటూ ఎంత చేస్తే వస్తుంది ఈ వాల్యూ? 8 ఒకట్ల 8, బ్యాలెన్స్ 52. 6 సార్లు అంటే ఎంత మనకి? 48. బ్యాలెన్స్ 40 అంటే 5 సార్లు. ఇక్కడ మిగిలింది 2 సున్నాలు. సో, 16,500. మరిక్కడ కూడా మీరేం చేయాలి? ఇంటూ 16,500. 2 సున్నాలొచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు ఆప్షన్ సి. సో, ఇక్కడ 2 సున్నాలు 15, 18 + 1 19, 3 + 1 4. 49,500. నెక్స్ట్ క్వెషన్. ఎ షాప్ కీపర్ సోల్డ్ ఎ బుక్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 6%. షాప్ కీపర్ ఏం చేశాడంట? 6% లాస్‌కి అమ్మాడంట. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ గనక ఎంత ఎక్కువ? 960కి ఎక్కువకి అమ్ముంటే వాడికి గెయిన్ వచ్చేదంట. ఎంత? 19% గెయిన్ వచ్చేదంట. సో, ఇప్పుడు లాస్ 6% వచ్చిందంటే వాడు ఎంతకు అమ్మినట్టు? 94%కి అమ్మినట్టు. 94%కి అమ్మినప్పుడు లాస్ వచ్చింది ఆడికి. ఇప్పుడు గెయిన్ ఎంత వచ్చిద్దంటున్నాడు? 19%. సో, గెయిన్ 19% అంటే 119%కి అమ్మినట్టు వాడు. ఇప్పుడు ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఎంత? ఇక్కడ 6, ఇక్కడ 19 ఎంత? 25%. ఈ 25% నీకిప్పుడు ఎక్స్‌ట్రాగా ఎందుకొచ్చిందంటే, నువ్వు సెల్లింగ్ ప్రైస్ అనేది 960 పెంచడం వల్ల. సో, ఇది 960కి సమానం అవుతుందా? అయితే వాడేమడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100%. 100% ఎంతవుతుంది? దీనికి 4 చేస్తే 100 అవుతుంది. మరిక్కడ కూడా మీకు ఇంటూ 4 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 0, 24, 36 + 2 38. సో, 3,840. నెక్స్ట్ క్వెషన్. ద హెచ్‌సిఎఫ్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 అండ్ దేర్ హెచ్‌సిఎఫ్ ఈస్. సో, ఇక్కడ మనకి 2 నంబర్‌లున్నాయి. 2 నంబర్‌లు రేషియో ఇచ్చేసాడు. అలాగే హెచ్‌సిఎఫ్ ఇచ్చేసాడు. మనల్ని ఎల్‌సిఎం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు హెచ్‌సిఎఫ్ 16 అంటే వీటిల్లో 16 టేబుల్‌లో పోయాయి డైరెక్ట్‌గా చెక్ చేస్తే నాకు డి మాత్రమే ఉంది. ఆప్షన్ డి. హెచ్‌సిఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎల్‌సిఎంలో కూడా క్యాన్సెల్ అవ్వాలి కదా! సో, ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. 4x, 5x ఈ 2 నంబర్‌లు తీసుకుంటాను. వీటి రెండిటికి ఎల్‌సిఎం ఎంత? x కామన్ తీసుకుంటే 4, 5 వీటి రెండిటికి ఎల్‌సిఎం ఎంత అవుతుందంటే 20x అవుతుందా ఎల్‌సిఎం? సో, ఇప్పుడు 20x అంటే వీటి రెండిటికి కామన్‌గా ఏముంటుంది? హెచ్‌సిఎఫే ఉంటుంది ఎప్పుడు. సో, హెచ్‌సిఎఫే x తీసుకోవాలి. అంటే మనకి ఎల్‌సిఎం ఎంత అవుతుంది? 20 × 16 320 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఎ డీలర్ బైస్ ఆర్టికల్స్ X అండ్ Y ఫర్ 1,300. ఇక్కడ మనకి డీలర్ ఏం చేశాడంటే 2 ఆర్టికల్‌లు కొంటున్నాడు X, Y. 2 ఎంత అంటే 1,300. అయితే హి మార్క్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఎట్ ది సేమ్ ప్రైస్. సో, ఇక్కడ వీడేం చేస్తున్నాడంటే మార్క్ చేస్తున్నాడంట వాటిని సేమ్ ప్రైస్‌కి. సో, మార్క్ చేస్తుంటే ఇదేమవుతుంది? మార్క్డ్ ప్రైస్ అవుతుంది. మార్క్డ్ ప్రైస్ ఎంత? సేమ్. హి సెల్స్ X బై గివింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. సో, X వాల్యూని ఏం చేస్తున్నాడంటే 2 వరుస డిస్కౌంట్‌లు 84, 25% డిస్కౌంట్ ఇస్తున్నాడంట. ఇలా ఇచ్చిన తర్వాత కూడా వాడికి రూ. 734 లాభం వచ్చిందంట. ఇఫ్ హి సెల్స్ Y ఎట్ సో, Y వాల్యూని మనకేం చేస్తున్నాడు? 87% డిస్కౌంట్‌కి అమ్మితే. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆన్ Y? Y మీద ఎంత లాభం వచ్చిద్దని అడుగుతున్నాడు. ఫస్ట్ నాకేం కావాలి? రెండిటికి మార్క్డ్ ప్రైస్ సేమ్ గదా! సో, మార్క్డ్ ప్రైస్ కనుక్కుంటా నేను. ఇక్కడ నాకు 1300 నీ కాస్ట్ ప్రైస్ ఎంత? నువ్వు అమ్మిందెంత? డీలర్ బైస్ అంటే మనకిదేంటి కాస్ట్ ప్రైస్. సో, కాస్ట్ ప్రైస్ ఎంతంటే 1300. దాని మీద నీకు లాభం ఎంతొచ్చిందంటే 734. 1300 + 734 ఇదెంతవుతుంది మనకి? 2034. సో, ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. సో, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ తీసేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో, ఇప్పుడు నాకు మార్కెట్ ప్రైస్ దాని మీద 84% డిస్కౌంట్ తీసేసేయండి X మీద. 84% డిస్కౌంట్ తీసేస్తే 16% మిగులుతుంది. సో, ఇప్పుడు దీని మీద 25% డిస్కౌంట్ తీసేసేయండి. అప్పుడు ఎంత మిగులుతుంది మనకి? 75%.
ఈ వాల్యూ ఎంతకు సమానం అవుతుందంటే 2034కు సమానం అవుతుంది. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ తీసేస్తే వచ్చిన వాల్యూ సెల్లింగ్ ప్రైస్. సో, ఇప్పుడు నాకు 25 టేబుల్‌లో 3 సార్లు, ఇది 4 సార్లు, 4 టేబుల్‌లో 4 సార్లు. ఇక్కడ 4 టేబుల్‌లో 25 సార్లు. ఇక్కడ 3 టేబుల్‌లో క్యాన్సెల్ అవుతుందంటే క్యాన్సెల్ అవుతుంది. ఇక్కడ 6 సార్లు, 18, ఇక్కడ 23 7 సార్లు, ఇక్కడ బ్యాలెన్స్ 24, 24 అంటే 8 సార్లు. సో, ఇక్కడ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 678 ఇంటూ 25. సో, ప్రస్తుతానికి అలాగే ఉంచేయండి. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ రెండిటికి సమానమేగా. సో, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1300. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కూడా రెండిటికి సమానమే. ఇక్కడ నాకు కానీ ఏం కావాలి? సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? ఈ మార్కెట్ ప్రైస్ మీద రెండిటికి సమానమే కదా! సో, ఈ మార్కెట్ ప్రైస్ మీద నేను డిస్కౌంట్ తీసేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. రెండిటికి మార్కెట్ ప్రైస్ సమానం కాబట్టి ఈ మార్కెట్ ప్రైస్ కూడా దీని మార్కెట్ ప్రైస్‌కి సమానం అవుతుంది. అయితే ఇక్కడ Y మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 87%. 87% తీసేస్తే మిగిలిందెంత? 13%. సో, ఇప్పుడు ఇదేమవుతుంది? మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా! ఇది 4 సార్లు పోతుంది. ఇక్కడ 13 అంటే ఇది 100 సార్లు పోతుంది. ఇక్కడ 4 టేబుల్‌లో ఇది 16 సార్లు 64. బ్యాలెన్స్ 38 అంటే 9 సార్లు 36, బ్యాలెన్స్ 2. 2/4 అంటే 0.5. సో, ఇదేమవుతుంది? ఇది 100 ఉంటే కాస్ట్ ప్రైసు, ఇదేమో 169.5 అంటే ఎంత పెరిగింది? 69.5. డైరెక్ట్‌గా 100 తీసుకున్నాం కాబట్టి 100 మీద అయితే డైరెక్ట్ పర్సెంటేజ్. 69.5% మన ప్రాఫిట్ అనమాట. సో, ఇవి ఈ షిఫ్ట్‌కి సంబంధించిన వీడియోస్. నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.